హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యూపీఎస్సీ 2021 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మనకు రీసెంట్గా రిలీజ్ కావడం జరిగింది మార్చ్ 4న. సో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వీడియో అయితే నేను చేశాను. సో చాలామంది అభ్యర్థులు కొన్ని డౌట్స్ అయితే అడిగారు. సో ఆ డౌట్స్ గురించి ఈ వీడియోలో అయితే చూద్దాం. ముఖ్యంగా అడిగినటువంటి డౌట్స్ ఏంటంటే ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి సిలబస్ గురించి అడిగారు. అదేవిధంగా పరీక్ష విధానం అనేది ఏ విధంగా ఉంటుంది, అండ్ దీన్ని ప్రిలిమ్స్ అనేది తెలుగులో రాసుకోవచ్చా, అండ్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ గురించి అడిగారు. ఇంకా కొన్ని డౌట్స్ అయితే అడగడం జరిగింది. సో ప్రతి డౌట్ను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ ఉంటాయి, జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అని షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఏదో ఒక గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. సో ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ అకాడమీ గురించి చెప్తున్నాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే వినండి. సో మిగతా వాళ్ళైతే స్కిప్ చేసి మీరు మ్యాటర్ అయితే వినవచ్చు. ఫ్రెండ్స్, మనకు ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో టాప్ ఎడ్యుకేటర్ చేసే వీళ్ళైతే క్లాస్ అయితే అందిస్తున్నారు. అదేవిధంగా దీనిలో చాలా వరకు అయితే ఫ్రీ క్లాసెస్ కూడా ఉన్నాయి. సో మీరు ఫ్రీ క్లాసెస్ కనుక వినాలనుకుంటే కింద దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది ఉంటుంది, యాప్ లింక్ ఉంటుంది. యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని సో దానిలో మీ యొక్క ఫోన్ నెంబర్ అదేవిధంగా మెయిల్ ఐడితో లాగిన్ అయిన తర్వాత మీరు యాప్లోకి వెళ్తారు. సో అక్కడ సెర్చ్ బార్లో ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కనుక సెర్చ్ చేస్తే మీకు తెలుగు సంబంధించినటువంటి క్లాస్ వస్తాయి. సో ఏదైనా ఒక క్లాస్ కనుక ఓపెన్ చేసి అక్కడ మన ఛానల్ యొక్క కోడ్ SJT10 అనేటువంటి కోడ్ కనుక యూజ్ చేసింది అనుకోండి, సో మీకు ఆ క్లాసెస్ అయితే ఓపెన్ అవుతాయి. ఒక 15 minutes కనుక మీరు క్లాసెస్ వింటే మీరు ఆ ఫ్రీ క్లాసెస్కి అయితే యాక్టివ్ అవుతారు. సో మీరు కనుక బ్యాచ్ కోర్సెస్ కనుక తీసుకోవాలనుకుంటే సో ఇక్కడ చాలా బ్యాచ్ కోర్సెస్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించి మనకు గ్రూప్ 2కి సంబంధించి వీళ్ళు బ్యాచ్ కోర్స్ అయితే ఇస్తున్నారు. ఇది మనకు మార్చ్ 9th నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది. అదేవిధంగా SIPCకి సంబంధించి రక్షక్ అనే నేమ్ తోటి కూడా బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఇది మార్చ్ 10th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా డైలీ టెస్ట్ సిరీస్ అనేది కూడా వీళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు వీటికి సంబంధించి. అదేవిధంగా SI కానిస్టేబుల్కి సంబంధించి మ్యారథాన్ అనేది కండక్ట్ చేస్తున్నారు, స్పెషల్ మ్యారథాన్స్. అది మనకు మార్చ్ 7th అండ్ 8th రోజు అయితే ఉంటుంది. అది మనకు మార్నింగ్ 7 AM నుంచి 10 PM మధ్యలో మనకైతే ఈ మ్యారథాన్స్ అనేటువంటి కండక్ట్ చేస్తుంటారు. గ్రూప్ 2కి సంబంధించి కూడా ఈ మ్యారథాన్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో వీటిలో కనుక మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ కనుక తీసుకుంటే దీనిలో ఉన్నటువంటి ఫీచర్స్ కనుక చూసినట్లయితే సో మీకు అన్లిమిటెడ్ సిలబస్ అనేది వీళ్ళైతే టోటల్ సిలబస్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి ఇస్తారు. అదేవిధంగా అన్లిమిటెడ్ PDFs అనేవి ప్రొవైడ్ చేస్తాడు. అంటే డౌట్ క్లారిఫికేషన్ కూడా మీ టాపిక్ ఎడ్యుకేటర్స్ తోటి మీరు ఏ ఎడ్యుకేటర్స్ తోటి క్లాస్ వినాలనుకుంటే కూడా వినవచ్చు. సో వాళ్ళతో కూడా మీకున్న డౌట్స్ని అయితే మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చూడండి. సో ఫస్ట్ అయితే మీరు 1 monthకి తీసుకొని ట్రై చేయండి. సో నచ్చితే మీరైతే ఫర్దర్గా అయితే కంటిన్యూ కావచ్చు. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి అయితే చూడండి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ యూపీఎస్సీ 2021 నోటిఫికేషన్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం నోటిఫికేషన్ వివరాల గురించి అయితే చూసుకున్నాం. సో నోటిఫికేషన్లో ఏమి ఇచ్చారు, సో ఇది ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు, లాస్ట్ డేట్ అనేటువంటి వివరాలు అయితే చూద్దాం ఇక్కడ. సో మనకు టోటల్గా పోస్టుల సంఖ్య వచ్చేసి మనకు 2021 ప్రిలిమ్స్కి సంబంధించి మనకు 712 పోస్టులతోటి నోటిఫికేషన్ అయితే వెలువడడం జరిగింది. సో ప్రతి ఇయర్ అయితే మనకి ఈ పోస్టుల సంఖ్య అయితే తగ్గుకుంటూ వస్తుంది. మనం లాస్ట్ 5 years నుంచి కనుక చూస్తే 2015 నుంచి కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పోస్టుల సంఖ్య అనేది చాలా తగ్గుకుంటూ వస్తుంది. సో 2015లో మనకు 1129 పోస్టులతో నోటిఫికేషన్ చేశారు. తర్వాత 16లో కనుక చూసుకుంటే 1079 పోస్టులు వచ్చాయి. తర్వాత మనకు 17లో చూసుకుంటే 980 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత మనకు 18లో చూసుకుంటే 782 అండ్ తర్వాత 890 పోస్టులు, అండ్ లాస్ట్ ఇయర్ వచ్చేసి 796 పోస్టులు. సో ఇప్పుడు వచ్చేసి మనకు 712 వేకెన్సీస్ తోటి అయితే ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా అయితే మనకైతే ఈ పోస్టుల సంఖ్య అనేది డిక్రీజ్ అవ్వకుండా అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చినటువంటి అప్లికేషన్ వచ్చేసి మనకు మార్చ్ 4th నుంచి అయితే మీరు వీటికైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసి మీకు మార్చ్ 24th అనేది ఇవ్వడం జరిగింది అక్కడ. అండ్ దీనికి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకు జూన్ 27th దీనికి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ అనేది ఉంది. అండ్ దీనికి క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే ఎనీ డిగ్రీ, సో డిగ్రీ చేసినటువంటి ప్రతి అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. దీని అప్లికేషన్ ఫీజు కూడా మనకైతే చాలా తక్కువ ఉంటుంది, ఓన్లీ 100 రూపీస్ అనేది మనకు జనరల్ అభ్యర్థులకు ఉంటుంది. అదేవిధంగా SC ST అండ్ మహిళలకైతే ఎటువంటి ఫీజు లేకుండా మీరైతే వీటికి అప్లై చేసుకోవచ్చును. అండ్ దీనికి సంబంధించినటువంటి ఏజ్ వివరాలు కనుక చూసుకుంటే 21 years నుంచి 32 years ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దీని గురించి కూడా కొంతమంది డౌట్స్ అయితే అడిగారు. అండ్ అదేవిధంగా దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో అది వచ్చేసి మనకు జనరల్గా OBC వాళ్ళకైతే 3 years ఉంటుంది, ప్లస్ 3 years అనమాట. అంటే 32 + 3 అంటే 35 years ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ తర్వాత నెక్స్ట్ SC ST వాళ్ళకైతే +5 years అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి ఇది 3 to 5 years వరకు ఉంటుంది. అండ్ PWD క్యాండిడేట్కి వచ్చేసి మనకు 10 years దాకా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఇది మనకు తెలంగాణలో దీనికి సంబంధించినటువంటి ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ కనుక చూసుకుంటే మనకు హైదరాబాద్ అండ్ వరంగల్లో వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ అయితే ఇచ్చారు. మెయిన్స్కి మాత్రం ఓన్లీ హైదరాబాద్ సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకు
2021 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. అండ్ ఇక మీరు అడిగినటువంటి డౌట్స్ సంబంధించి కనుక చూసినట్లయితే ఫస్ట్ మనకు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ సంబంధించి కనుక చూసుకుంటే దీనిలో మనకు టోటల్గా 24 సర్వీస్ అనేవి ఉంటాయి. ఈ 24 సర్వీస్లో ఉన్నటువంటి జాబ్స్ కనుక మనం చూసుకుంటే మనకు ఇవి ఇండియాలోనే చాలా ఫేమస్ జాబ్స్. సో అత్యున్నత పదవి ఉన్నటువంటి జాబ్స్ కింద మనం అయితే వీటిని అయితే చూడవచ్చు. సో వాటిలో ముఖ్యంగా మనం అంటూ ఉంటాం ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఇట్లా 24 సర్వీసులు అయితే దీనిలో ఉంటాయి. సో ప్రజెంట్ మాత్రం వీటిని అయితే 19 సర్వీసులకు అయితే కుదింపడం జరిగింది. ప్రజెంట్ అయితే ఇప్పుడున్నటువంటి నోటిఫికేషన్లో 19 సర్వీసులకు సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకుంటే ఇంకొక డౌట్ అడిగారు, ఇది నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ గురించి అయితే అడగడం జరిగింది. అయితే మనం ప్రిలిమ్స్ అనేటువంటిది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది మనకు యూపీఎస్సీ ఈ అటెంప్ట్కి సంబంధించి. జనరల్ అభ్యర్థులు అయితే 6 టైమ్స్ మాత్రమే అటెంప్ట్ చేయవచ్చు. అంటే మనకు జనరల్ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు ఓన్లీ 6 టైమ్స్. అంటే ఇక్కడ అటెంప్ట్ అనేది ఎట్లా పడుతుందంటే మీరు అప్లై చేసింది అనుకోండి, అప్లై చేసి ఎగ్జామ్ రాస్తే ఏదైనా ఇప్పుడు పేపర్ 1, పేపర్ 2 అనేవి ఉంటాయి. సో ఈ పేపర్ 1, పేపర్ 2లో ఏదైనా ఒక పేపర్ కనుక మీరు అటెంప్ట్ చేస్తే అంటే రాస్తే అది అటెంప్ట్ కింద పడుతుంది. అప్లై చేస్తే మాత్రం అటెంప్ట్ కింద పడదు, ఇది గుర్తుంచుకోండి. జనరల్ అభ్యర్థులు అయితే 6 టైమ్స్ దాకా రాసుకోవచ్చు, 6 అటెంప్ట్స్ ఉంటాయి. అండ్ ఓబీసీ వాళ్ళకైతే మనకు 9 అటెంప్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి లిమిట్ అనేది లేదు, ఎన్నిసార్లు అంటే రాసుకోవచ్చు. అంటే అప్ టు వాళ్ళ యొక్క ఏజ్ లిమిట్ అయిపోయే వరకు, అంటే 37 ఇయర్స్ వరకు, వాళ్ళకు 32 + 5 ఇయర్స్ అనేది ఉంటుంది కదా, 37 సంవత్సరాల వరకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకొక డౌట్, ఎక్కువగా అడిగినటువంటి డౌట్ ఏంటంటే ప్రిలిమ్స్ అనేటువంటిది తెలుగులో రాసుకోవచ్చు అని చెప్పేసి చాలామంది అడిగారు. బట్ ప్రిలిమ్స్ అనేది మనకు తెలుగులో రాసుకోరాదు, ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే రాసుకోవచ్చు. బట్ మెయిన్స్ మాత్రం మనకు ఆప్షన్ ఇస్తాడు. సో ఈ మెయిన్స్కి సంబంధించి మీరు తెలుగులో రాసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది, కానీ సో ప్రిలిమ్స్ మాత్రం కంపల్సరీ ఇంగ్లీష్ ఆర్ హిందీలో మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఈ ప్రిలిమ్స్ మొత్తం కంప్లీట్గా మనకు ఆబ్జెక్టివ్ టైప్ మెథడ్లోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది. మెయిన్స్ మాత్రం డిస్క్రిప్టివ్ మెథడ్లో అనేది ఉంటుంది. సో ఈ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి పరీక్ష విధానం అయితే చూద్దాం. సో ఇది మనకు ఇప్పుడే చెప్పాను, టోటల్గా మనకు ఈ యూపీఎస్సీ అనేటువంటి 3 లెవెల్స్లో ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి ప్రిలిమ్స్ ఉంటుంది, అంటే జనరల్గా మనకు ప్రిలిమ్స్, మెయిన్స్ అని అనుకుంటాం. సో మనకు వాడుక భాష అంటే యూపీఎస్సీ ఇచ్చేది ఓన్లీ ప్రిలిమ్స్, మెయిన్స్ కిందనే ఇస్తుంది. బట్ మనం ఇంకొకటి కూడా కన్సిడర్ చేసుకోవచ్చు, అది ఇంటర్వ్యూ. సో ఈ 3 కనుక మనం ఈ మూడిట్లలో కనుక క్వాలిఫై అయితే మనకైతే ఫైనల్గా జాబ్ అనేది మన మెరిట్ ప్రకారం అయితే రావడం జరుగుతుంది. సో మొదటగా మనకు ప్రిలిమ్స్లో కనుక చూసుకుంటే 2 పేపర్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ మనకు ఈ 2 పేపర్స్ కూడా క్వాలిఫైయింగ్ నేచర్లో ఉండేటువంటి ఎగ్జామ్స్ అన్నమాట. ఇవి మెయిన్స్కి సంబంధించి వీటి యొక్క మార్క్స్ అనేటువంటి మెరిట్ అనేటువంటి యాడ్ చేయరు. బట్ వీటిలో క్వాలిఫై అయితే మనకు మెయిన్స్ అనేది తీయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకు పేపర్ 1 అండ్ పేపర్ 2 అనేటువంటిది మనకు ప్రిలిమ్స్ అనేటువంటి కండక్ట్ చేస్తారు. సో పేపర్ 1లో మీరు కనుక చూసుకుంటే మనకు జనరల్ స్టడీస్ అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించిన సిలబస్ కూడా మీకు చెప్తాను. అండ్ దీనిలో టోటల్గా జనరల్ స్టడీస్ సంబంధించి మనకు 100 క్వశ్చన్స్ అనేటువంటి ఉంటాయి. ఈ 100 క్వశ్చన్స్కి ఒక్కొక్కటి 2 మార్క్స్ ఉంటుంది. సో 2 మార్క్స్ ఇంటూ మనకు 100 అంటే 200 మార్క్స్కు ఎగ్జామ్ అనేది ఉంటుంది మనకు ప్రిలిమ్స్ పేపర్ 1 అనేది. అండ్ పేపర్ 2 కనుక మీరు చూసుకుంటే ఇది మనకు CSAT ఎగ్జామ్ అంటాం. సో దీని టోటల్గా మనకు 80 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి 2.5 మార్క్స్ అనేటువంటిది ఉంటుంది. అంటే 80 × 2.5గా తీసుకుంటే 200 మార్క్స్ అనేది ఉంటుంది. సో టోటల్గా మనకు ఇక్కడ ప్రిలిమ్స్ వచ్చేసి 400 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ మనకు ఏదైతే పేపర్ 2 CSAT పేపర్ ఉంటుంది కదా, ఇది మీరు క్వాలిఫై అయితేనే పేపర్ 2 అనేది కరెక్షన్ చేస్తారు. అంటే ఫస్ట్ మీ పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు పేపర్ 2 కరెక్షన్ చేస్తారనమాట. ఈ పేపర్ 2లో మీకు 33% మార్క్స్ వచ్చినప్పుడే పేపర్ 1 అనేటువంటి కరెక్షన్ చేసి ఆ పేపర్ 1ను మీకు ప్రిలిమ్స్లో మనకు ఏదైతే మనకు మెరిట్ తీసి మనకు మెయిన్స్కు పంపించడానికి ఈ పేపర్ 1 ఆధారంగా చేసుకొని అయితే పంపుతారు. అయితే ఈ పేపర్ 1 కంటే ముందు మీరు పేపర్ 2 అనేది కంపల్సరీ 33% మార్క్స్ రావాలి. అంటే టోటల్గా 200లో 33% అంటే దాదాపుగా 66 మార్క్స్ అనేటువంటి మీకు వస్తే మీ పేపర్ 1 అనేటువంటిది కరెక్షన్ అనేది చేయబడుతుంది. పేపర్ 1లో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా మీరు మెయిన్స్కి అయితే సెలెక్ట్ కావడం జరుగుతుంది. అండ్ వీటిలో పేపర్ 1 కావచ్చు, పేపర్ 2లో కావచ్చు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 1/3 అనేటువంటి నెగిటివ్ మార్క్ కూడా వీటికైతే ఉంటుంది. మీరు ఏదైనా రాంగ్ చేస్తే దానికి 1/3 అనేటువంటిది నెగిటివ్లో కట్ కావడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి మీరు అంటే మెయిన్స్కి మనం సెలెక్ట్ కావాలంటే మినిమం తక్కువలో తక్కువ మన 100 నుంచి 110 అంటే 100 నుంచి 110 మార్క్స్ కనుక ఉంటే అంటే 110 to 120 మార్క్స్లో ఉంటే మీరు కంపల్సరీ సేఫ్ జోన్లో ఉన్నట్టే. సో రిజర్వేషన్ ప్రకారం చూసుకుంటే 85 to 100 కూడా వచ్చినటువంటి అభ్యర్థులు కూడా మెయిన్స్కి సెలెక్ట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి మనం లాస్ట్ ప్రీవియస్గా చూసుకుంటే. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే ఆ పేపర్ యొక్క డెప్త్నెస్ని బట్టి దీని యొక్క
ప్రిలిమ్స్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. అంటే మీరు ఒకవేళ 100 to 110 ఆర్ 120 మార్క్స్ కనుక చేయగలిగితే కంపల్సరీ మీరు సేఫ్ జోన్లో ఉన్నట్లే మనం చూసుకోవచ్చు. అంటే కట్ ఆఫ్ విషయంలో కాకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్క పేపర్ డెప్త్ని బట్టి కట్ ఆఫ్ అనేది పెరగడం తగ్గడం అనేటువంటిది జరుగుతుంది. ఒకసారి మనం సిలబస్ కనుక చూసుకుంటే యాజ్ ఫర్ ఇక్కడ ఇది మనకు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి సిలబస్. పేపర్ 1కి సంబంధించి నేను 200 మార్క్స్ చెప్పాను కదా. సో ఈ 200 మార్క్స్ సిలబస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనకు 2 అవర్స్ అనేది టైం ఉంటుంది. మీరు 2 అవర్స్లో ఈ పేపర్ అనేది రాయాల్సి ఉంటుంది. సో దీనిలో మనకు జనరల్ స్టడీస్ విభాగంలో మీరు చూసుకోవచ్చు ఇక్కడ కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్కి సంబంధించి కావచ్చు, హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్కి సంబంధించి, ఇండియా అండ్ వరల్డ్ జాగ్రఫీ అండ్ ఫిజికల్ సోషల్ ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా. సో ఈ విధంగా మనకు టోటల్గా జనరల్ స్టడీకి సంబంధించిన టాపిక్స్ అనేటువంటి పాలిటీ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది, అండ్ జనరల్ ఇష్యూస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్కి సంబంధించినటువంటి ఉంటుంది, అదేవిధంగా జనరల్ సైన్స్. ఇది మనకు పేపర్ 1కి సంబంధించినటువంటి సిలబస్. అండ్ పేపర్ 2కి సంబంధించి మీకు CSAT అని చెప్పాను కదా. సో ఈ CSAT కంప్లీట్గా మనకు కొంత ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ మెథడ్లో ఉంటుంది. మొత్తం కంప్లీట్గా ఆ చాప్టర్సే ఉంటాయి. మీరు ఇక్కడ చూడవచ్చు రీజనింగ్ సంబంధించినటువంటి లాజికల్ రీజనింగ్ కావచ్చు, అదేవిధంగా డిసిషన్ మేకింగ్ సంబంధించి అండ్ జనరల్ మెంటల్ ఎబిలిటీ. సో బేసిక్ మనకు ఏదైతే నెంబర్ సిస్టమ్కి సంబంధించినవి ఉన్నాయో రిలేషన్షిప్కి సంబంధించి వాటికి సంబంధించి బేస్డ్ ఆఫ్ ఇక్కడ చూసారు క్లాస్ 10th లెవెల్ క్వశ్చన్స్ అనేటువంటి మనకు ఈ పేపర్ 2లో ఉంటుంది. సో ఈ పేపర్ 2కి సంబంధించిన సిలబస్ అనమాట. సో ఇది మనకు ఓన్లీ 33% స్కోర్ చేస్తే మీరు పేపర్ 1 అనేటువంటిది కరెక్షన్ చేయబడుతుంది అనమాట. దీంట్లో ఫస్ట్ మనకు ఈ పేపర్ అనేది పేపర్ కరెక్షన్ అనేటువంటి చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ మనకు యూపీఎస్సీ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి మీరు అడిగినటువంటి డౌట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకేమైనా మీకైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో నేనైతే మెయిన్స్ గురించి అయితే ఏం చెప్పట్లేదు, ఓన్లీ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి సిలబస్ అండ్ ఆ పరీక్షా విధానం దానిలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం మీకైతే మీరు అడిగినటువంటి డౌట్స్ అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.